Hi my dear students, today we discuss about the depreciation second machinery purchased. So how to prepare second machinery purchase depreciation? So one problem taken. So right, listen. Abhi purchased a machine on 1st April 2008 for rupees 20,000 rupees. Once again, Abhi purchased a machine on 1st April 2008 for rupees 20,000 rupees. Okay, so depreciation is provided at 10%. Depreciation is provided at 10% on original cost method. Which method? Original cost method. And another machine was bought on 1st April 2010. Another machine was bought on 1st April 2010 for rupees 30,000 rupees. Okay, so prepare machine account up to 31st March 2011. Right, చూడండి ఒకసారి చూడండి. అభి అనేవాడంట ఒక మిషన్ని పర్చేజ్ చేసిండంట. ఏ డేట్ అండి? 1 ఏప్రిల్. ఓకే, 1/4/2008. ఎంతకండి? 20,000 రూపీస్ పర్చేజ్ చేసిండు. ఫస్ట్ మిషనరీ ఇది అండి. సో ఇది ఫస్ట్ మిషనరీ. సో ఎంతకు? 20,000 రూపీస్ పర్చేజ్ చేసిండు. డిప్రిషియేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఎట్ 10%. పర్సంటేజ్ ఎంత అండి? 10%. ఆన్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్. ఏ మెథడ్ అంట? ఒరిజినల్ కాస్ట్ మెథడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. అనదర్ మిషన్ అంటే సెకండ్ మిషనరీ అండి. అనదర్ మిషన్ వాజ్ బాట్ ఆన్ 1/4/2010. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ మిషనరీ డేట్, పర్చేజ్ చేసిన డేట్ ఎంత అండి? 1/4/2010 ఫర్ రూపీస్ ఎంత? 30,000 రూపీస్. సో ఓకే రైట్. ప్రిపేర్ మిషన్ అకౌంట్ అప్ టు 31st March 2011. రైట్. సో ఈ ప్రాబ్లంలో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన 5 పాయింట్స్ని మనము గ్యాదర్ చేయండి. సో ఫస్ట్ పాయింట్, మనకున్న 5 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటండి? డేట్ ఆఫ్ పర్చేసింగ్ డేట్. సో పర్చేసింగ్ డేట్ చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ మిషనరీ 1/4/2008. ఇది ఫస్ట్ మిషనరీ. ఓకే, మళ్ళీ సెకండ్ మిషనరీ కూడా ఉంది ఇక్కడ మనకు. ఇది వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. ఫస్ట్ మిషనరీ డేట్ కంపల్సరీ అండ్ సెకండ్ మిషనరీ డేట్ కూడా కంపల్సరీ. సో సెకండ్ మిషనరీ డేట్ ఎంత మనకి ఇక్కడ? 1/4/2010. ఇదేమో 8లో పర్చేజ్ చేసినాం ఫస్ట్ మిషనరీ, ఇదేమో సెకండ్ మిషనరీ. రైట్. డేట్ వచ్చేసింది. రైట్. సెకండ్ ఏంటి మనకి ఇక్కడ? కాస్టే కదా. సో ఫస్ట్ మిషనరీ కాస్ట్ ఎంత చూడండి? 20,000. క్లియర్? ఫస్ట్ మిషనరీ కాస్ట్ 20,000 రూపీస్. సెకండ్ మిషనరీ కాస్ట్ హౌ మచ్? 30,000 రూపీస్. క్లియర్? రైట్. ఫస్ట్ మిషనరీ కాస్ట్ 20,000 రూపీస్ అండ్ సెకండ్ మిషనరీ కాస్ట్ 30,000 రూపీస్. క్లియర్? రైట్. థర్డ్ పాయింట్, పర్సంటేజ్. హౌ మచ్? 10%. సో బోత్ మిషన్స్ అప్లికబుల్. ఓకే, సో ఇక్కడ పర్సంటేజ్ అనేది ఫస్ట్ మిషనరీకైనా 10% వస్తుందండి, సెకండ్ మిషనరీకైనా 10% వస్తుంది. ఇక్కడ చేంజ్ ఉండదు, 10%లో చేంజ్ ఉండదు. ఈ మిషన్కైనా 10%. ఓకే రైట్. ఫోర్త్ పాయింట్, విచ్ మెథడ్. సో విచ్ మెథడ్? ఒరిజినల్ కాస్ట్ మెథడ్. Original cost method or fixed installment method or straight line method. Okay, both are same. Right. Which method? Fixed or original cost method. So first missionary కైనా ఫిక్స్డ్ మెథడే వర్తిస్తుందండి, సెకండ్ మిషనరీ కైనా ఫిక్స్డ్ మెథడ్. ఇక్కడ ఏం చేంజ్ ఉండదు. ఓకే రైట్. లాస్ట్ పాయింట్, హౌ మెనీ ఇయర్స్ అనేది మనకి డైరెక్ట్గా లాస్ట్ ప్రాబ్లంలోనేమో 3 years అని ఇచ్చిండు. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు 3 years అని మెన్షన్ చేయలే, కాకపోతే
ఎండ్ ఆఫ్ ద డేట్ ఇచ్చింది చూడండి. సో 31st March 2011 మిషన్ని అప్ టు 31st March. సో ఇక్కడ ఎక్కడ వరకు అండి 31st March 2011 వరకు మనం ఏం చేయాలంటే డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ డేట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ వచ్చేంత వరకు మనము డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, మనకు ఉన్న పాయింట్స్ 5 పాయింట్స్ వచ్చినాయి. డేట్ ఆఫ్ పర్చేసింగ్, ఫస్ట్ మిషనరీ డేట్ అండ్ సెకండ్ మిషనరీ డేట్, పర్చేసింగ్ డేట్, కాస్ట్, ఫస్ట్ మిషనరీ కాస్ట్ 20,000 రూపీస్, సెకండ్ మిషనరీ కాస్ట్ 30,000 రూపీస్, పర్సంటేజ్ 10% బోత్ అకౌంట్స్. నెక్స్ట్ which method? Original cost method. Next date, how many years? 31st March 2011. Prepare up to 31st March 2011. Right? So statement, center line taken double line and total and date. Okay, then date total. Right? Okay, right, this is the debit side, this is the credit side. We prepared which account? Mission account. Mission account. Which method? Original cost method. So on fixed installment method. Installment method. Okay, right. So date, particulars and amount total. Okay, and date, particulars and amount total. Right? Okay, right. So we purchased first machinery, date 1/4/2008. Right? 1/4/2008. Right? So to bank account. So taken one means first machinery. Right? To bank account. How much cost? 20,000 rupees. Clear? Right. So every year depreciation calculation date 31st March 2008 means 2009. Right? So by DP account, depreciation account. So bracket lo 20,000 rupees into 10%. Okay, 10 by 100. So 2,000 rupees. So depreciation is 2,000. Annual depreciation is 2,000. Right? So this year close. So debit side total 20,000 rupees and credit side total 2,000. So debit side total more than credit side. So 20,000. Right? So first of all 20,000 minus depreciation 2,000 rupees. Remaining balance 18,000. Okay, so 18,000 rupees enter the credit side by 31st 3/2009 by balance carried on.
Okay, 18,000 rupees. So by balance carried on 18,000 rupees forward the next financial year, right? So next financial year 1/4/2009. Okay, so to balance brought down how much? 18,000 rupees. 18,000 rupees forward the next financial year. So 18,000 rupees. By balance forward the next financial year to balance brought down. Okay, 18,000 rupees. This year also depreciation end of the year 31st/3/2010. So by depreciation DP account. So how much? So this method, fixed installment method. So any year depreciation calculate only original cost. Okay, so 20,000 rupees into 10/100 is equal 2,000 rupees, right? Okay, so this year also depreciation 2,000 rupees, right? So clear? Right, 18,000 rupees and 18,000 rupees. So minus depreciation 2,000 rupees. So 0, 0, 0, 16,000 rupees. Remaining balance 16,000 rupees. So 16,000 rupees 31st March 2010 by balance carried on only 16,000 rupees, right? So this financial year also closed. So next financial year date 1/4/2010. This balance carried on forward to next financial year to balance brought down. How much? 16,000. Clear? 16,000, right? So second missionary purchasing date also 1/4/2010. So now 1/4/2010 taken. So second missionary 1/4/2010. చూడండి ఇక్కడ 1/4/2010 రోజు మనము ఆల్రెడీ సెకండ్ మిషనరీ పర్చేస్ చేసినాం కాబట్టి ఆ డేట్ మనకు వచ్చింది కాబట్టి ఆ డేట్ వరకు వెయిట్ చేసినాం. ఈ డేట్ వచ్చింది కాబట్టి ఈ డేట్ని మనం ఎంటర్ చేస్తాం ఇప్పుడు మనం. సో సెకండ్ మిషనరీ టు బ్యాంక్ అకౌంట్. సో సెకండ్ మిషనరీ సింబల్. ఓకే, సో సెకండ్ మిషనరీ హౌ మచ్ కాస్ట్? 30,000 రూపీస్. క్లియర్గా వినండి, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావద్దు. మనకు సెకండ్ మిషనరీ ఇక్కడ యాడ్ అయింది. ఓకేనా? ఈ డేట్ వచ్చే వరకు మనకి ఎక్కడ పర్చేస్ చేసినాం మనము? 1/4/2010లో పర్చేస్ చేసినాం సెకండ్ మిషనరీ కాబట్టి మనకు ఈ డేట్ వచ్చేసింది. సో 31/3/2010. నెక్స్ట్ డేట్ ఏంది? 1/4/2010. ఈ డేట్ రోజే మనము సెకండ్ మిషనరీ పర్చేస్ చేసినాం, రైట్? సెకండ్ మిషనరీ పర్చేస్ చేసినాం కాబట్టి సెకండ్ మిషనరీ తీసుకుంటున్నాం ఇక్కడ 30,000 రూపీస్, రైట్? సో ఈ ఇయర్ కూడా మనము డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 31st March 2010 అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు 11. ఓకే, సో బై డిపి అకౌంట్స్. ఇక్కడ క్లియర్గా వినండి. సో ఇక్కడ మనకు లాస్ట్ ఇయర్ ఏమో ఒకటే మిషనరీ ఉన్నది, ఇక్కడ కూడా ఒకటే మిషనరీ ఉన్నది. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయంటే 2 మిషన్స్ ఉన్నాయి. ఓకేనా? మనం ఎట్లా ప్రొవైడ్ చేయాలి డిప్రిషియేషన్ అనేది చూడండి. ఇప్పుడు ఫస్ట్ మిషనరీ మనం ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేయండి. చూడండి, ఫస్ట్ మిషనరీ డిప్రిషియేషన్, ఫస్ట్ మిషనరీ కాస్ట్ ఎంత అండి? 20,000 రూపీస్. ఓకేనా? సో 20,000 రూపీస్ పర్సంటేజ్ ఎంత? 10% ఈజ్ ఈక్వల్ టు 2,000 రూపీస్ ఫస్ట్ మిషనరీ కాస్ట్. ఓకేనా? డిప్రిషియేషన్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ మిషనరీ డిప్రిషియేషన్. సెకండ్ మిషనరీ కాస్ట్ ఎంత అండి? 30,000 రూపీస్. ఓకే, 30,000 రూపీస్ ఇంటూ సేమ్ పర్సంటేజ్ 10% కాబట్టి 10/100 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 3,000 రూపీస్ వస్తుంది. ఓకే, ఇండివిజువల్ కట్టి చూడండి. ఫస్ట్ మిషనరీకి ఒరిజినల్ కాస్ట్ ఎంత? 20,000 ఇంటూ 10/100 2,000. ఓకే,
యాజ్ వెల్ యాజ్ సెకండ్ మిషనరీ కాస్ట్ ఎంత అండి 30,000 రూపీస్. సో ఇక్కడ నుంచి 1/4/2010 నుంచి 31st March 2011 వరకు 12 మంత్స్ ఉంటుంది కాబట్టి 12 మంత్స్కి మనము 10% క్యాలిక్యులేట్ చేస్తే 30,000 ఇంటూ 10/100 క్యాలిక్యులేట్ చేస్తే 3,000 రూపీస్ వచ్చింది. ఓకే, సో ఫస్ట్ మిషనరీ డిప్రిషియేషన్ అండ్ సెకండ్ మిషనరీ డిప్రిషియేషన్ యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే టోటల్ డిప్రిషియేషన్ 5,000 రూపీస్. బ్రాకెట్లో చూడండి 2,000 రూపీస్ ప్లస్ 3,000 rupees second missionary. Clear? 5,000 rupees. Right. So this financial year is also closed. Right. Okay. Right. 16,000 rupees plus 30,000 rupees. 46,000 rupees. 46,000. Clear? So ఇక్కడ ఓన్లీ 5,000 రూపీసే ఉంది కాబట్టి 46,000 రూపీస్ని బోత్ సైడ్ ఎంటర్ చేయండి. 46,000 46,000. సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే 46,000కి వెళ్ళి మైనస్ డిప్రిషియేషన్ 5,000 రూపీస్ని లెస్ చేయండి. లెస్ చేస్తే 141,000. సో బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ 41,000. ఒక్కసారి చెక్ చేయండి. ఇక్కడ మనకు క్యాజువల్గా మీరు చూసినట్లయితే యాక్చువల్గా ఫస్ట్ మిషనరీ కాస్ట్ ఎంత ఉందండి ఇక్కడ 20,000 అంటే 16,000. ఫస్ట్ మిషనరీ ఈ మెథడ్ చూడండి 16,000 రూపీస్ ఫస్ట్ మిషనరీ డిప్రిషియేషన్ ఎంత 2,000. సో రిమైనింగ్ 14,000 రూపీస్. ఓకే, సెకండ్ మిషనరీ కాస్ట్ 30,000 రూపీస్. ఓకే, డిప్రిషియేషన్ మైనస్ 3,000 రూపీస్, రిమైనింగ్ 28,000. రైట్. సో 0 0 0 2 సారీ 27. సో 1 సో 41,000. క్లియర్? 30,000కి వెళ్ళి 3,000 లెస్ చేస్తే 27,000. 7 + 4 11. ఓకే, 41,000 రూపీస్. డైరెక్ట్లీ 41,000 రూపీస్ by 31st March 2011 by balance carried on. So this is the answer. So next financial year, forward the next financial year 1/4/2011 by to balance brought down how much 41,000. క్లియర్? ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనము ఫస్ట్ మిషనరీ కామన్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుని వచ్చినాము. 20,000లోకి వెళ్ళి 2,000 మైనస్ చేస్తే 18,000 రూపీస్. 18,000 రూపీస్ నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ చేసినాము. సో 18,000 రూపీస్ డిప్రిషియేషన్ 2,000 లెస్ చేస్తే 16,000 రూపీస్ కామన్. 16,000 రూపీస్ ఇక్కడ దాకా మీకు ఆల్రెడీ క్లియర్ ఉన్నది. ఇక్కడ మనం ఏం చేసినామంటే ఈ డేట్ రోజు సెకండ్ మిషనరీ పర్చేజ్ చేసినాం. సెకండ్ మిషనరీ ఏం చేసినామంటే 30,000 రూపీస్ పర్చేజ్ చేసినాం. ఓకేనా? సో ఇప్పుడు మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బై డిప్రిషియేషన్ డేట్ అదే డేట్ వేసేయండి. బై డిప్రిషియేషన్ అకౌంట్ ఫస్ట్ మిషనరీ ఒరిజినల్ కాస్ట్ తీసుకోండి 20,000 రూపీస్. 10% క్యాలిక్యులేట్ చేస్తే 2,000 రూపీస్. ఓకే, సెకండ్ మిషనరీ ఒరిజినల్ కాస్ట్ ఎంత అండి 30,000 రూపీస్. 30,000కి 10% క్యాలిక్యులేట్ చేస్తే 3,000 రూపీస్. ఓకే, రైట్. టోటల్ ఫస్ట్ మిషనరీ 2,000, సెకండ్ మిషనరీ డిప్రిషియేషన్ 3,000, టోటల్ డిప్రిషియేషన్ 5,000. సో 16,000 ప్లస్ 13,000 టోటల్ 46,000. టోటల్ 46,000. సో 46,000 మైనస్ డిప్రిషియేషన్ 5,000 లెస్ చేస్తే 41,000. రైట్, 41,000 ఆన్సర్. సో నెక్స్ట్ ఇట్లా సెకండ్ మెథడ్ ఏంటంటే టోటల్గా ఫస్ట్ మిషనరీ డిప్రిషియేషన్ ఎంత అండి మిషనరీ కాస్ట్ 16,000 మైనస్ 2,000 డిప్రిషియేషన్. 16,000 మైనస్ 2,000 డిప్రిషియేషన్ చేస్తే 14,000 రూపీస్ వచ్చింది. సెకండ్ మిషనరీ కాస్ట్ ఎంత ఉంది 30,000 మైనస్ డిప్రిషియేషన్ 3,000 లెస్ చేస్తే 27,000. సో 14,000 ప్లస్ 27,000 టోటల్ 41,000 బ్యాలెన్స్. ఓకే, 41,000 బ్యాలెన్స్. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు ఫైనాన్షియల్ ఇయర్కి 41,000 రూపీస్ ఆన్సర్. ఓకే, రైట్. సెకండ్ మిషనరీ పర్చేజ్ చేసినప్పుడు ఏ డేట్లో పర్చేజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ డేట్ నుంచి మాత్రమే డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ మిషనరీ పర్చేజ్ చేసినా థర్డ్ మిషనరీ పర్చేజ్ చేసినా ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మనకు
సెకండ్ మిషనరీ అయినా థర్డ్ మిషనరీ అయినా మనకు పర్సంటేజ్లో చేంజ్ ఉండదు, సేమ్ వర్తిస్తుంది. అదేవిధంగా మెథడ్ కూడా ఎలాంటి చేంజ్ ఉండదు. ఓకే, సో ఇక్కడ మనం కొత్తగా ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేంత వరకు కట్టాలి. చూడండి ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు మనకి ఇక్కడ ఎక్కడ వరకు ప్రిపేర్ చేయమని మనకు 31st మార్చ్. సో 31st మార్చ్ వచ్చిందా, 31st మార్చ్ 2011 వచ్చేంత వరకు మనం ఏం చేసినామంటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసినాం. సో ఎండ్ ఆఫ్ ద డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ డేట్ అప్ టు 31st మార్చ్. సో అప్ టు 31st మార్చ్ వరకు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసినాం. ఓకే, రైట్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ.